తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీతో కలిసి నడుస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు మేము సిద్ధము అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ని రేవంత్ రెడ్డి కలిసింది లేదు, రేవంత్ రెడ్డిని జగన్ హైదరాబాద్ వచ్చినా కలిసింది లేదు. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆంతర్యం ఏంటి అండ్ దేనికి సంకేతం ఇది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం భావిస్తాడు అన్నది పర్టినెంట్ కాదు. ఎందుకంటే ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఏం భావించినా దానికి ప్రభావం ఏం లేదు కదా. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి పంచాయతీ కాదు. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకోకపోవడం కాదు. సో ఆయనకు ముందు రేవంత్ పైన మొదటి అనుమానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఇతను చంద్రబాబు నాయుడుకు అనుకూలుడు అని. సో చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఆ పాత రిలేషన్షిప్ అది రేవంత్ రెడ్డి కూడా ఏనాడు దాచుకోలేదు, ఏనాడు మొహమాట పడలేదు కూడా. ఆయన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ, నాట్ ఈవెన్ పొలిటికల్ కెమిస్ట్రీ ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండు వేరు పార్టీలు కనుక. సో చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉండగా కాంగ్రెస్తో పొలిటికల్ కెమిస్ట్రీ ఉండదు. కానీ పర్సనల్ కెమిస్ట్రీ వల్ల ఆ చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఉంటాడు, అనుకూలంగా ఉంటాడు అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డిలో ఉండే. ఎందుకంటే 2019 ఎలక్షన్ సమయంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కు సత్సంబంధాలు ఉన్నాయి. అనేక రకాల అంశాలలో పక్క రాష్ట్రం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో, మనం ఓపెన్గా చెప్తే బాగుండదు కానీ అందరికీ తెలుసు, ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రంలో సానుకూల ప్రభుత్వం ఉంటే దాని లాభాలు దానికి ఉంటాయి. పొలిటికల్ మేనేజ్మెంట్ అంటాం కదా. సో ఆ పొలిటికల్ మేనేజ్మెంట్లో లాభం ఉంటుంది. సో ఆ లాభం కాస్త 2019లో జగన్మోహన్ రెడ్డికి ఉండే, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండడం వల్ల సహకారం అందింది. కానీ 2024కి వచ్చే వరకు ఏమైందంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండే వరకు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుతో ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ ద్వారా తనకు సహకరించడనే భావన జగన్మోహన్ రెడ్డికి ఉండవచ్చు, అది నిజం కూడా కావచ్చు. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యతిరేక రాజకీయ యాక్టివిటీ చేపట్టడం. సో జగన్మోహన్ రెడ్డి ఓపెన్గానే మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది, ఇది ఏమీ లోపల ఉన్నది కాదు, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు షర్మిలను అని. వాస్తవంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా షర్మిల రేవంత్ రెడ్డిని కూడా అటాక్ చేశారు, మనకు అది తెలుసు. కానీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిపోయారు కనుక ఆ పంచాయతీ లేదు. సో షర్మిలను కాంగ్రెస్ ప్రయోగించడం పట్ల కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అనుమానం ఉంది. సో ఈ రెండు కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్ల సుముఖంగా వ్యవహరించలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ ఏబిఎన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, ఓపెన్ హార్ట్ తార్కే ప్రోగ్రాంలో కూడా బహిరంగంగానే చెప్పాడు ఇది. సో కనీసం నాకు ఫోన్ చేసి కూడా గ్రీట్ చేయలేదు జగన్ అని. సో మినిమం కట్టసీస్ కొన్ని ఉంటాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గ్రీట్ చేయాల్సి ఉండే, ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ వేరు, పర్సనల్ రిలేషన్స్ వేరు, పొలిటికల్ రైవలరీ వేరు. ఇప్పుడు ఉదాహరణకు రాహుల్ గాంధీ బర్త్డే రోజు కూడా మోడీ గ్రీట్ చేస్తాడు, మోడీ బర్త్డే రోజు కూడా రాహుల్ గాంధీ గ్రీట్ చేస్తాడు. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోరాడినంత మాత్రం శత్రువులు కాదు. మన దురదృష్టం ఏంటంటే, మన దేశం, మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయంటే శత్రువులుగా మారిపోయారు, మిత్రులుగా కాదు. నాకు ఇప్పటికి గుర్తు 2009లో నాకు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మధ్య పోటీ ప్రధానంగా. నేను గెలిచిన తర్వాత రామచంద్రరావు తర్వాత 2014లో ఆయన 2015లో ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. సో ఆయన వచ్చి నన్ను కౌగలించుకొని గ్రీట్ చేశాడు, అసలు ప్రత్యర్థిని కౌగలించుకొని గ్రీట్ చేశాడు. సో అది హిందూ పత్రికలో ఇద్దరము నవ్వుతూ ఉన్న ఫోటో చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇదేంటయ్యా, ఇద్దరు ప్రత్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థి చాలా నవ్వుతూ, ఆ ఫేస్ చూస్తే అందరికి అర్థమవుతుంది, చాలా నవ్వుకుంటూ కౌగలించుకొని కంగ్రాట్స్ చెప్పాడు. అది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అనేది. డెమోక్రసీలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు, అల్టిమేట్గా ప్రజల తీర్పు అది. సో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటదని తెలుగు సామెత. గడ్డి వేయకుండా బగ్గుమంటుంది, పచ్చగడ్డి కోసుకొస్తున్నాడు అండుతోనే ఇక్కడ బగ్గుమంటుంటుంది. తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు, తడిసిన గడ్డి వేసినా మా బగ్గుమనే పరిస్థితి ఉంది. సో ఆడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకున్నది లేదు, కలిసి చర్చించుకున్నది లేదు ఏనాడు కూడా.
సో ఆ రకమైనటువంటి రాజకీయము ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ తెలంగాణకు ఉండదు. వాస్తవంగా తెలంగాణకు సంబంధం ఉండకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఏంటి సత్సంబంధాలు అంటే 2014 తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లోజ్ చేశారు. అప్పటికే ఖమ్మం నుంచి ఒక ఎంపీ సీటు కూడా గెలిచారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సీట్లు కూడా 3 గెలుచుకున్నారు. అయినా కూడా ద ఫస్ట్ డిసిషన్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణలో తన రాజకీయ యాక్టివిటీ క్లోజ్ చేశారు. ఈవెన్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి విముఖత వద్దన్నాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు జగన్ వద్దన్నాడని. సో కానీ తెలుగుదేశం పార్టీ కొనసాగింది. తెలుగుదేశం పార్టీ కొనసాగడమే కాకుండా బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేసింది. మీకు 2014 ఎలక్షన్స్లో బీజేపీతో కలిసి టీడీపీ 15 సీట్లు తెలంగాణలో తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీకి వచ్చాయి, ఒక ఎంపీ సీట్ వచ్చింది మల్లారెడ్డి, 5 సీట్లు బీజేపీకి వచ్చాయి. సో తెలంగాణలో 2014 తర్వాత కూడా రాజకీయాన్ని టీడీపీ కంటిన్యూ చేయడమే కాకుండా కేసీఆర్ను ఛాలెంజ్ చేస్తూ రాజకీయం చేశారు. అందుకే 2018లో మళ్ళీ మహాకూటమి కాంగ్రెస్తో కలిసి తెలుగుదేశం పార్టీ కేసీఆర్ను ఓడించడానికి పనిచేసింది. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో పాల్గొన్నారు. తెలంగాణలో కనుక కాంగ్రెస్ టీడీపీ కూటమి పనిచేసి ఉంటే మహాకూటమి ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్స్టెండ్ అయ్యేది. కానీ తెలంగాణలోనే వికటించింది కనుక ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. సో అందువల్ల ఎప్పుడైనా రాజకీయాల్లో పర్సనల్ ఫ్రెండ్షిప్లు ఎన్నున్నా పొలిటికల్గా నువ్వు నన్ను ఛాలెంజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎదురు వ్యక్తి కూడా ఛాలెంజ్ చేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి ఏమో తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించారు, మీకు చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ రాజకీయాల్లో కంటిన్యూ అయ్యాడు. కంటిన్యూ అయ్యి బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీతోని కాంగ్రెస్తోని కలిశాడు. అందువల్ల మీకు కేసీఆర్కు చంద్రబాబుకు సంబంధాలు లేవు. వాస్తవంగా అమరావతికి వెళ్ళినప్పుడు అమరావతి నిర్మాణం అప్పుడు కేసీఆర్ వెళ్ళాడు, చంద్రబాబు నాయుడుతో భోజనం చేశాడు, అమరావతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సో ఈవెన్ మోడీ ఏమీ లేదు కనుక తాను ప్రకటించలేకపోయాను, లేకపోతే అమరావతికి సాయం కూడా ప్రకటిద్దామని అనుకున్నానని కూడా కేసీఆర్ అన్నాడు. చాలా మంచి రిలేషన్. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు శిష్యుడుగానే చంద్రబాబు నాయుడు రాజకీయ పాఠశాలలోనే కదా కేసీఆర్ ఎదిగి వచ్చింది. అందువల్ల ఆ రిలేషన్స్ లేక కాదు, సమస్య ఏంటంటే పర్సనల్గా ఏది ఉన్నా పొలిటికల్ రిలేషన్ దెబ్బతిన్నాక పర్సనల్ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. సో అందువల్ల ఏం జరిగింది అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కేసీఆర్కు నేను చెప్పిన రీజన్స్ వల్ల అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కంటిన్యూ కావడమే కాకుండా కేసీఆర్ను బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేస్తున్న బీజేపీతో 2014లో కాంగ్రెస్తో 2018లో కలవడం ఫలితంగా కేసీఆర్ చంద్రబాబు మధ్య ప్రత్యర్థులుగా మారారు. కేసీఆర్ చంద్రబాబు ప్రత్యర్థులైతే ఆటోమేటిక్గా జగన్ మిత్రుడవుతాడు కదా, ప్రత్యర్థి మిత్రుడే కదా, శత్రు మిత్రుడవుతాడు రాజకీయంగా. సో అలా కేసీఆర్కు జగన్కు మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ ఏర్పడింది. కేసీఆర్కు జగన్కు పొలిటికల్ కెమిస్ట్రీ ఏర్పడితే కేసీఆర్ను వ్యతిరేకించే రేవంత్ రెడ్డి జగన్కు అనుకూలంగా ఎట్లుంటాడు? సో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు మధ్యలో ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, కేసీఆర్కు జగన్కు మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి కేసీఆర్కు వ్యతిరేక రాజకీయం చేస్తున్నాడు కనుక ఆటోమేటిక్గా జగన్ వ్యతిరేక రాజకీయం కూడా చేస్తాడు. సో అందువల్ల ఈ 2 కారణాల రీత్యా అటు చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉన్న పర్సనల్ ఫ్రెండ్షిప్ 1, 2 షర్మిలను కాంగ్రెస్ ప్రయోగించడం, 3 కేసీఆర్కు జగన్కు ఉన్న మైత్రి, కేసీఆర్ను రేవంత్ వ్యతిరేకించడం. ఈ 3 ఫ్యాక్టర్ల వల్ల జగన్కు రేవంత్కు మధ్య సరైన రిలేషన్స్ లేవు అన్నది నిజం. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి చెప్పాడు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఫోన్ చేసి గ్రీట్ చేయాల్సి ఉండే, అంత పర్సనల్ రైవలరీ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లో మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది జగన్మోహన్ రెడ్డి అవుతాడా చంద్రబాబు నాయుడు అవుతారో చూడాలి. చంద్రబాబు నాయుడు అయినప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. కాంగ్రెస్ కూడా అక్కడ తెలుగుదేశాన్ని వ్యతిరేకించి పోరాడలేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడింది. కానీ రాజకీయాలు ఎంతకాలం అలా ఉంటాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ ఏం మిత్రపక్షం కాదు కదా, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నాడు కదా, కాంగ్రెస్ అనివార్యంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేక రాజకీయం చేయాల్సి వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చంద్రబాబు వ్యతిరేక రాజకీయం చేస్తుంటే
కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో అనుకూలంగా ఉండగలడా? ప్రాక్టికల్గా జరగదు. అందువల్ల పర్సనల్ రిలేషన్స్ ఏమున్నా ఏ రాష్ట్ర ప్రయోజనాలు వారు చూసుకుంటారు. అందులో జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలుగా వ్యవహరిస్తున్న సందర్భం ఇది. కొంత పర్సనల్ కెమిస్ట్రీ ఉంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇటీవల తాగునీరు కూడా ప్రాబ్లం వచ్చింది మన కృష్ణానదిలో. సో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక రేవంత్ రెడ్డి సిద్ధరామయ్యతో మాట్లాడాక తాగునీరు కొరకు ఆలమట్టి నుంచి కొంత వాటర్ రిలీజ్ చేశారు. సో ఈ రకమైన ఫ్రెండ్లీ జెస్చర్స్ ఉంటాయి. కొన్ని ఫ్రెండ్లీ జెస్చర్స్ కొంతవరకు ఉపయోగపడతాయి, కానీ మౌలికమైన సమస్యల పరిష్కారం విషయంలో పర్సనల్ రిలేషన్స్ కూడా పనిచేయవు. ఎందుకంటే అది పొలిటికల్ కాంప్రమైజ్గా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా నదిలో వాటా కోరుతుంది తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ కృష్ణా వాటర్ను డివైడ్ చేసింది. సో తెలంగాణ వచ్చాక మా రాష్ట్రాన్ని కూడా ఒక రాష్ట్రంగా గుర్తించి మా వాటా ఇవ్వాలని. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ, కృష్ణాలో మాకు వాటా తక్కువ, ఇది సరైనది కాదు, మాకు 50% వాటా కావాలి అన్నది తెలంగాణలో అన్ని పార్టీల వాదన, గత ప్రభుత్వ వాదన, ఈ ప్రభుత్వ వాదన కూడా. సో రేపు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడు. కృష్ణా రివర్లో మాకు 50% ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడా? ప్రాక్టికల్గా జరుగుతుంది అది. ఇచ్చిన తెల్లారి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉండగలడా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రైతులు తిరగబడరా? అందువల్ల మౌలికమైన సమస్యలు ఎప్పుడూ పరిష్కారం కాదు. సో ఇప్పుడు 5 గ్రామాలకు తెలంగాణ కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా పెట్టింది, మేము దేశంలో అధికారంలోకి వస్తే అంటే భద్రాచల రాములవారి భూములు ఉన్నటువంటి గ్రామాలకు ఆ 5 గ్రామాలు మాకు ఇవ్వాలి. ఏటిపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, ఇలా 5 విలేజెస్ ఉన్నాయి. ఈ 5 విలేజెస్ వాస్తవంగా తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణలోనే ఉన్నాయి. ఇవే కాకుండా పోలవరం ముంపు మండలాలు కూడా, చింతూరు వరకు కూడా. తర్వాత మోడీ క్యాబినెట్ తొలి సమావేశంలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ ద్వారా ఈ 7 ముంపు మండలాల్ని ఆంధ్రాకు తరలించారు. అందులో ఈ 5 గ్రామాలకు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము దేశంలో అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ 5 గ్రామాలు తెలంగాణకి ఇస్తామన్నారు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, రేవంత్ రెడ్డి పోయి మాకు 5 గ్రామాలు ఇచ్చేయండి సార్, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం, ఇవి ఏటిపాక ఇచ్చేస్తాడా? సో తీసేసుకొని మిత్రమా నువ్వు నా ఫ్రెండు కదా అని ఇస్తాడా? ఇస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయగలడా? అందువల్ల ఈ 2 ఉదాహరణలు నేను చెప్పాను మీకు. కృష్ణా నదిలో వాటా, భద్రాచలం 5 గ్రామాలు, ఇలాంటివి చాలా ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆస్తుల పంపిణీ ఉంది, ఇప్పటికీ కూడా ఇంకా తేలని ఆస్తుల పంపిణీ ఉంది. సో ఈ ఆస్తుల పంపిణీలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఏదైనా ఒక రాష్ట్రం సార్ మీరు నాకు రాజకీయంగా కలిసి పనిచేసాం, అందువల్ల తెలంగాణ ఆస్తుల్లో ఉన్న తెలంగాణ వాటిని వదిలేసుకుంటాను రేవంత్ రెడ్డి అంటాడా చంద్రబాబు నాయుడుకు? మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు లాభపడాలి సార్, బలపడాలి, అందుకే తెలంగాణ క్లెయిమ్స్ నేను అన్ని వదిలేస్తా, మీరు తీసేసుకోండి అంటాడా? అన్న తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజకీయం చేయగలడా? అందువల్ల పర్సనల్ కెమిస్ట్రీ చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డికి ఉండే పర్సనల్ కెమిస్ట్రీ కొంతవరకు మాత్రమే, అది సూపర్ఫిషియల్ ఉపయోగపడుతుంది. అందువల్ల జగన్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నుండే వివాదాల పరిష్కారంలో జరగబోయేది నామమాత్రమే. మౌలికమైన అంశాలు పరిష్కారం కావు. ఎవరి క్లెయిమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలను కూర్చుండబెట్టి ఎంపైర్ చేయాలి. ఎంపైర్ చేయకుండా ఎంత ఫ్రెండ్లీ కంట్రీస్ కూడా క్రికెట్ మ్యాచ్ ఆడారు అనుకోండి, ఎంపైర్ లేకుండా ఆడగలుగుతాయా? చాలా ఫ్రెండ్లీ కంట్రీసే కావచ్చు. ఇండియా పాకిస్తాన్ కావాల్సిన అవసరం లేదు, ఇండియా ఆస్ట్రేలియా కావాల్సిన అవసరం లేదు. భారతదేశంతో ఇప్పుడు బంగ్లాదేశ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇండియా బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ ఆడితే ఎంపైర్ అవసరం లేదండి, మనం చూసుకుందాం అంటారా? అందువల్ల సాధ్యమయ్యే పని కాదు, ఇవన్నీ ఎగ్జాగరేషన్. అయితే కొన్ని బేసిక్ చిన్న విషయాలు డెఫినెట్గా ఉంటాయి. అందులో తెలంగాణలో ఇంకో డైమెన్షన్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక ప్రధాన పార్టీగా ఉంది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేదు. అందువల్ల మీకు కాంగ్రెస్, బీజేపీ అయినా జాతీయ పార్టీలు కనుక వాళ్ళకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉంటుంది, ఇక్కడ అవసరం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఏ కాస్త రేవంత్ రెడ్డి ఈల్డ్ అయినా బీఆర్ఎస్ ఇక్కడ అన్ని రకాల ఆయుధాలు పట్టుకొని ఉంటుంది. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్కి ఒక ప్రధాన అస్త్రం, బీఆర్ఎస్కే ఈవెన్ బీజేపీ కూడా, రేవంత్ రెడ్డి తెలంగాణ ఇంట్రెస్ట్ను కాంప్రమైజ్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెడుతున్నాడు అంటూ బీఆర్ఎస్ అందుకుంటుంది. ఈవెన్ ఆ రాకముందు అందుకున్నది. ఇప్పుడు కృష్ణా
వాటర్ విషయంలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పే విషయంలో రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్లను వదిలేసిందని కేసీఆర్ తీవ్రంగా ఆరోపిస్తూ నల్లగొండలో పెద్ద సభే పెట్టాడు. ఆ రోజు మన తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పైన కేసీఆర్ ప్రయోగించిన మొదటి ఆయుధం అదే. సో అందువల్ల రేపు చంద్రబాబు నాయుడు నిజంగా ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ మామూలుగా పోరాటం ఉండదు. తెలంగాణ అస్తిత్వాన్ని ఉపయోగించుకోవటానికి, తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకోవటానికి చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ అయ్యాడు రేవంత్ రెడ్డి అని